గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మరి మొదటి మాటను ధ్యానం చేసుకున్నా. మరి ఆ మాటను నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి శ్రద్ధతో వినాలని ఆశపడుతున్నాను. దయచేసి వీలైనంత వరకు ఎవరు ఒకరి పక్కన ఒకరు మాట్లాడుకోకుండా కొద్దిగా శ్రద్ధగా ఉండండి. మరీ ఎక్కువ అవసరమైతే బయటికి వెళ్ళి మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మా కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతింటుంది. అందుకని మనకి నుంచి నేను ఎక్కువ చెప్పట్లేదు. సరే, వాక్యంలోనికి వెళ్దాం. యేసు ప్రభు వారు మరి గత రాత్రి మనం ఆచరించాము. ఆఖరి భోజనం శిష్యులతో కలిసి చేసిన తరువాత ఆయన మరి గెత్సేమనే వనంలోకి వెళ్ళినట్టు మనం చూస్తాం. అక్కడ మరి ముందుగానే యూదా ఒప్పందం చేసుకున్నాడు ఆయన అప్పగించడానికి. ఆ ఒప్పందం చేసుకున్న మరి ఆ నాయకులు యూదాను పట్టుకొని వచ్చారు, యేసు ప్రభు వారిని బంధించారు. అక్కడ నుంచి ఆయన శ్రమలు ప్రారంభమైనాయి. ఆ రాత్రంతా మరి అతనికి మరి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు, మతాధికారుల దగ్గరికి తీసుకెళ్లారు, అన్నా కైఫా దగ్గరికి తీసుకెళ్లారు. రాత్రి అంతా కూడా ఆయన తిప్పుతూనే ఉన్నారు. ఏమి అంటే విచారణ నిమిత్తం. నువ్వు ఈ తప్పు చేశావు, నువ్వు ఈ నింద చేశావు, నువ్వు ఈ విధంగా ప్రవర్తించావు, ఇది దేవునికి వ్యతిరేకమైంది, ఇది గవర్నమెంట్కి వ్యతిరేకమైంది, లేదంటే ఇది ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైంది అని చెప్తూ అతన్ని రకరకాలుగా రాత్రంతా మరి అతనికి ఎటువంటి రెస్ట్ అనేది ఇవ్వకుండా రకరకాల ప్రాంతాల్లో రాత్రి కాలం అంతా తిప్పి మరి ఉదయకాలము మరి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినట్టు చూస్తాం. పిలాతు గారి దగ్గర అతనికి శిక్ష ఖరారు చేయబడింది. ఈ శిక్ష ఖరారు చేయబడిన తర్వాత మరి అతన్ని కొట్టేవారు కొడుతున్నారు, అతని మీద కేంద్రగించి ఊసిన వారు ఊస్తూ ఉన్నారు. మరి మరొకరైతే ఆ ముళ్ళ కిరీటాన్ని ఆ శిరస్సు మీద పెట్టి గట్టిగా కొట్టి ఆ రక్తము కారుతుంటే ఆ ముఖాన్ని చూసి ఆనందహేళ చేసేవారు కొంతమంది. ఆ ముఖము మరి వికారముగా మారిపోయింది. ఆయన చాలా నీరసం పడిపోయాడు, చాలా మరి అందహీనుడిగా మారిపోయాడు. ఎంతో అందమైన వాడు, సుందరమైన వాడు మరి కురూపిగా మారిపోయాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం. ఎన్నో శ్రమలు, ఎన్నో వేదన, మానసికంగా హింసించారు, శారీరకంగా హింసించారు, అవమానించారు, మరి దూషణ పాలు చేశారు. ఇవన్నీ మరి అతను ఆ రాత్రి కాలంలో అనుభవించేశాడు. అప్పటికే సిలువ వేయడానికి తీసుకువెళ్ళే సమయానికే మన అతని శరీరంలో మరి రక్తము లేదు అని నేను అంటాను. ఎందుకంటే 39 కొరడా దెబ్బలు కొట్టించారు. ఒక 2 దెబ్బలు కొట్టినప్పటికీ మనము ప్రాణం విడిచిపెడతాం. దేవుడు కనుక మరి అతను బలవంతుడు, శక్తిమంతుడు, తండ్రి యొక్క హస్తంలో ఉన్నాడు కనుక ఆయన ఆ దెబ్బలను, ఆ నిందను, ఆ అవమానాన్ని భరించుకున్నాడు. ఆ గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళాడు అనేది మనం గ్రహించాలి. మనమైతే 2 దెబ్బలకి, ఎందుకంటే ఆ కొరడా ద్వారా ఆ చర్మము బయటికి చీల్చబడింది. అతని శరీరం అంతా ముక్కలుగా మాంసపు ముక్కలు వేలాడుతూ ఉన్నాయి. అంత భయంకరమైన పరిస్థితిలో తీసుకొచ్చి అతని సిలువ ఎక్కిస్తారు. అతని సిలువ ఎక్కించినప్పుడు పోనీ అక్కడ కూడా ఊరుకున్నారంటే అక్కడ కూడా ఊరుకోలేదు. అక్కడ మరి హేళన చేసిన వారు హేళన చేస్తున్నారు, దారి పొరుగున వెళ్ళిపోయిన వారు ఆయన దూషిస్తున్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ వేదన, ఈ బాధ అంతా అతని మనసులో ఉన్నది. దాని అంతటిని బట్టి అతను ఎంతో మరి దుఃఖపడుతూ ఉన్నాడు. అయితే అంతకన్నా ముందు నేను ఒక మాట చదవాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవ విశ్వాసి యొక్క గోల్, క్రైస్తవ విశ్వాసి యొక్క తుది ఘట్టము ఏంటి అంటే పరలోకపు తండ్రికి కుమారుడిగా చేర్చబడమే, లేదా పరలోకానికి వారసుడిగా చేర్చబడమే, పరలోకంలో మరి నిత్యము నివసించడమే అనేది మనం గమనించవలసిన విషయం. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు ఏంటి అంటే, నువ్వు పరలోకవాసిగా ఉండాలి అంటే, పరలోకానికి వారసుడిగా ఉండాలి అంటే, పరలోక తండ్రికి నువ్వు కుమారుడుగా లేదా కుమార్తెగా ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటి అంటే, నీకు ఉండవలసిన ఒక లక్షణం ఏంటి అంటే క్షమించే లక్షణము. క్షమించే లక్షణము నీకు అవసరము. క్రైస్తవ విశ్వాసిగా నువ్వు క్షమించలేకపోతే, క్రైస్తవ విశ్వాసిగా నువ్వు క్షమాపణ ఎవరికి ఇవ్వలేకపోతే,
మరి అది పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హతను పోగొట్టుకుంటామన్న విషయము ఈ వాక్యం ద్వారా తేటతలమవుతూ ఉన్నది. మరి గమనించండి, క్రైస్తవ విశ్వాసము ఎవరైతే దేవుని సహవాసంలో ఎదగాలనుకుంటున్నామో, ఎవరైతే క్రీస్తును పోలి నడవాలనుకుంటున్నామో, ఎవరైతే క్రీస్తు అడుగు జాడలు వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నామో, క్షమించే గుణము, క్షమించే లక్షణము క్రైస్తవుడికి తప్పనిసరిగా ఉండాలి. క్రైస్తవుడికి తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు వారు అదే మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఎంత వేదన పడుతూ ఉన్నప్పటికీ ఆయన్ని కొట్టిన వారు, ఆయన్ని హింసించిన వారు, ఆయన్ని దూషించిన వారు ఎవరైనా చూడకుండా అందరికీ ఆయన అంటూ ఉన్నాడు ఏంటంటే, మీరేమి చేస్తున్నారో మీరేది కనుక వీరిని క్షమించు. తండ్రితో చెబుతున్న మాట, క్షమించడానికి నాకు ఇష్టం ఉన్నది, నువ్వు దాన్ని నెరవేర్చు. క్షమించడానికి నాకు ఇష్టం, నేను వాళ్ళందరినీ క్షమిస్తూనే ఉన్నాను. అది ఇక్కడ మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. ఇక్కడ క్షమిస్తూ ఉన్న ఆ జనులు ఎవరు? అక్కడ అతను ఎవరి గురించి క్షమాపణ కోరుతూ ఉన్నాడు అంటే, అక్కడ నేను మీకు తెలియజేస్తాను, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు. ఆ జనులు మాత్రమే అక్కడ క్షమిస్తున్నాడు. దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నా కానీ, అక్కడ ఎవరైతే అతన్ని కొట్టారో, ఎవరైతే అతని తల మీద ముళ్ళ కిరీటం పెట్టారో, ఎవరైతే రక్తము కారేటట్లుగా అతని కొరడా దెబ్బలు కొట్టారో, ఎవరైతే అతన్ని మీద ఉమ్ము వేశారో, ఎవరైతే అతని బట్టలు విప్పతీశారో, అలాంటి వాళ్ళందరి గురించి అక్కడ చేస్తున్న ప్రార్థన ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. అక్కడ వారు చేస్తున్నది వాస్తవానికి చెప్పుకోవాలంటే మరి నేను చెప్తాను, కొరడా దెబ్బలు కొట్టిన వారికి యేసు ప్రభు వారికి శత్రుత్వం ఏమీ లేదు. ఎవరైతే కొరడా దెబ్బలు యేసు ప్రభు వారిని కొట్టారో 39 కొరడా దెబ్బలు అతి భయంకరంగా, వారికి యేసు ప్రభు వారికి ఏ శత్రుత్వం లేదు. యేసు ప్రభు కానీ వారు కానీ ఎప్పుడు దెబ్బలాడుకోలేదండి. ముళ్ళకిరీటం పెట్టినోడు యేసు ప్రభు వారు ఎప్పుడు దెబ్బలాడుకోలేదు. అదేవిధంగా ఉమ్ము వేసినాడు యేసు ప్రభు వారి మీద ఉమ్ము వేసినాడు యేసు ప్రభు వారు ఎప్పుడు దెబ్బలాడుకోలేదు. వీళ్ళందరూ శత్రువులు కాదు యేసు ప్రభు వారికి. వీళ్ళందరూ మరి యేసు ప్రభు వారి మీద పగబట్టిన వారు కాదు. ఎవరో 2-3 ఆయన సహించలేక మరి ఈ విధమైన ఏర్పాటు చేసుకుంటూ వీరందరినీ సపోర్ట్ తీసుకున్నారు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, కొరడాలతో యేసు ప్రభువును కొడుతున్న వారు అక్కడ రాజ చట్టాలను అమలు చేస్తున్నారంతే. రాజు ఆజ్ఞాపించిన ఆ చట్టము, రాజు ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞను యేసు ప్రభు వారి మీద అమలు చేస్తున్నారు. వారికైతే ఏ విరోధము యేసు ప్రభు వారి మీద లేదు. కనుకనే ఆయన అంటున్నాడు, ఎవరైతే నన్ను కొరడాలతో కొట్టారో వారిని తెలియ చేశారు కనుక వారిని క్షమించు దేవా. ఉమ్ము వేసిన వాడు కూడా అంతే. ఆ పెద్దలు ఎవరో వాడిని ప్రోత్సహించారు, లేదా వాళ్ళందరూ కేకలు వేస్తే ఇతను కొద్దిగా షార్ట్ టెంపర్ అయి ఉంటాడు, అందువల్ల తీసుకెళ్ళి ఉమ్ము వేశాడు. కొంతమంది చిన్న మాటకి మరి ఎక్కువగా ఉత్సాహపడి పని చేస్తుంటారు కాబట్టి అలాంటి వాడే ఉంటాడు. కాబట్టి ఆ ఉమ్ము వేసిన వాడిని క్షమించి ప్రభువా, లేదంటే నా బట్టలు విప్పుకున్నారు వారిని క్షమించి ప్రభువా. వీళ్ళెవ్వరూ నాకు శత్రువులు కాదు. మనం కూడా ఆలోచన చేద్దాం, వీళ్ళెవరు అతనికి శత్రువులు కాదు. కేవలము ఆ మతాధికారులు 3, 4, 5 వారు మాత్రము వారు కూడా ఎందుకు సిలువ వేస్తున్నారో కూడా వారికి అర్థం కాని పరిస్థితుల్లో వారు సిలువను కోరుకున్నారు. వారందరికీ మద్దతుగా వీరిని తీసుకున్నారు. మరి అప్పగించిన యూదా ఇస్కరియోతుకు కూడా ఇది అర్థం కాలా. డబ్బులైతే పుచ్చుకున్నాడు, నాకు డబ్బులు వస్తే అతను అప్పగించేస్తాను అనుకున్నాడు, కానీ ఈ సిలువ వేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు అనుకుని ఉంటాడు బహుశా అంటాను. అందుకనే ఆయన అంటున్నాడు, వీరందరూ అమాయకులు, వీరందరికీ ఏ పాపము తెలియదు, వీరందరూ కావలసిందని ఈ విధంగా చేయలేదు కనుక వీరిని క్షమించు. వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అనే మాట అక్కడ మరి వాడుతూ ఉన్నాడు. మనం ఒకసారి ఆలోచన చేద్దాం, ఎంతవరకు మనము క్షమించగలుగుతాం ఎదుటి వారిని. వాస్తవానికి మరి మానవ హృదయం ఎలాంటిది అంటే, క్షమించడానికి అంత వేగం ఇష్టపడదు, ప్రేమించడానికి అంత వేగం ఇష్టపడదు, ఆదరించడానికి అంత వేగం ఇష్టపడదు. అదేవిధంగా మరి హక్కును చేర్చుకోవడానికి అంత వేగం ఇష్టపడదు. ఎంతసేపు నేను అనే ఆ తలంపుతోటే ముందుకు వెళ్తాడు, లేదా ఆ స్వార్థముతోటే ముందుకు వెళ్తాడు తప్పించి క్షమించే గుణము ఉండదు. అసలు ఎదుటివాడిని ప్రేమించలేము కనుక మరి అసలు క్షమించలేము.
ఆ ప్రేమించే గుణంలోనికి మనం వెళ్ళలేము కనుక క్షమించే గుణం అనేది మనకు అసలు ఉండదు. కానీ యేసు ప్రభు వారు ఏంటంటే వారి చేత నిందించబడి, వారి చేత కొండబడి, వారి చేత రక్తాలు కారినట్టు మరి శిక్షించబడి కూడా వారిని క్షమిస్తూ ఉన్నాడు. క్రైస్తవులుగా ఆయన మార్గంలో నడవాలని ఆశపడిన వారుగా, ఆయనతో కలిసి సహవాసంలో ఉండాలని ఆశపడిన వారుగా ఈ లక్షణము క్రైస్తవుడికి కావాలి. ఈ లక్షణము క్రైస్తవుడికి కావాలి. క్షమించలేకపోతే మన క్రైస్తవ జీవితం వ్యర్థము. హక్కున చేర్చుకోలేకపోతే మన క్రైస్తవ జీవితం వ్యర్థము. ప్రేమించలేకపోతే మన క్రైస్తవ జీవితము వ్యర్థము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఏమీ లేకుండా పక్కనున్న వాడిని మనం ప్రేమించలేము, శత్రువునైతే ఇంకా అసలు చూడము. కనుక యేసు ప్రభువు మనకి మాదిరి ఇస్తున్నది ఏంటి అంటే, నేను ఏ విధంగా చేశానో మీరు అదే విధంగా చేయండి. మనకి సామెతల గ్రంథము 25, 21, 22 వచనాలు ఏముంటుందంటే, నీ పగవాడు ఆకలి కొని నీళ్ళ వానికి భోజనము పెట్టుము, దప్పికొని నీళ్ళ వానికి దాహమేమో. ఇది లక్షణము, క్రైస్తవుడు ఉండవలసిన లక్షణం. రోమాపత్రిక 12:20 కూడా అవే మాటలు ఉంటాయి. మరి ఎంతమంది మీ పగవాడిని ఆదరిస్తున్నాం, పగవాడిని ఎంతమంది మీ ప్రేమిస్తున్నాం, లేకపోతే ఆ పగవాడికి ఎంతమంది మీకు కావలసిన సహాయ సహకారాలు అందించగలుగుతూ ఉన్నాం. ఈరోజు ఆయన సిలువలో మాట్లాడుతున్న ఆ మొదటి మాటలో ఉన్న ఒక నిగూఢమైన సత్యము ఏంటి అంటే, నువ్వు ప్రేమించగలగాల, నువ్వు క్షమించగలగాల. నువ్వు ప్రేమించగలగాలి, నువ్వు క్షమించగల. నువ్వు ఎంత శ్రమ అనుభవించినా ఎదుటివాడి ద్వారా, ఎంత నింద అనుభవించినా ఎదుటివాడి ద్వారా, ఎంతవరకు వాడిని అవమానించి ఏలన చేసినా కూడా నువ్వు వాడిని క్షమించేవాడిగా ఉండాలి. నువ్వు అవసరమైతే వాడిని హక్కును చేర్చుకునేవాడిగా ఉండాలి. మన పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండంలో ఒక మాట ఉంటుంది. నేను డిఫరెన్స్ అయితే చెప్పలేను, కానీ అందులో ఏముంటుందంటే, నీ పగవాడి పశువు ఆ బరువు కింద పడిపోతే వాడితో పాటు నువ్వు వెళ్ళి ఆ పశువును శీఘ్రముగా రక్షించి వాడికి అప్పగించాలి అని ఉంటుంది. ఇంకొక మాట ఏముంటుందంటే, నీ పగవాడి పశువు దారి తప్పి వెళ్ళిపోతుండగా నువ్వు చూస్తే దాన్ని తీసుకొచ్చి వాడికి అప్పగించాలి అని ఉంటుంది. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్న మాట. మరి కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ నువ్వు తండ్రులు కాసిన, నువ్వు రక్తాలు కారినా కూడా నువ్వు ప్రేమించాలి, ఆదరించాలి, క్షమించాలి. యేసు ప్రభువు మాట ఇది. ఎందుకంటే ఆయన చేసి చూపించాడు. నీ కొరకు నా కొరకే ఆయన రక్తం కార్చాడు, నీ కొరకు నా కొరకే ఆయన అవమానం పొందాడు, నీ కొరకు నా కొరకే ఆయన సిలువలో బలియాగం అయ్యాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అది ఒక తలంపు అయితే, రెండవ తలంపు ఏంటి అంటే, మరి వారు యేసుప్రభు వారికి చేసింది అంతా చెడ్డే చేశారు. అక్కడ ఉన్నవారంతా యేసుప్రభు వారికి చేసింది చెడ్డే చేశారు. ఏం మంచి ఏం చేయరు. ఇదిగో బాబు, ఈ కొండ దెబ్బలు 39 తిన్నాం, ఇదిగో ఈ గ్లాసులు మంచినీళ్ళు తాగు, కొద్దిగా బలం వస్తుందని ఎవరు ఇచ్చిన వారు లేరు. ఏదో ఆ చివరన ఆ చిరగా ఇచ్చారు. ఆ చిరగా తీసుకుని అతను కొద్దిగా కోమాలోకి వెళ్ళిపోతే బాధ మర్చిపోతాడు తప్పించి ఎవరొక మంచినీరు ఇచ్చినట్లు కానీ, ఏదో తినడానికి ఇచ్చినట్లు కానీ ఎక్కడ మనకి కనబడదు. వారందరూ చెడుకి చేసిన వారే. కానీ ఆయన మంచి చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ మాటలో మరొకటి మనం చూస్తాం. చెడు ఎవరు చేశారో వారికి మంచి చేస్తున్నాడు ఆయన. ఆయనకు చెడు ఎవరు చేశారో వారికి మంచి చేస్తున్నాడు. ఏంటి ఆ మంచి అంటే, అదే వారిని క్షమించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. వారిని రక్షించు, వారిని కాపాడు, ఈ శిక్ష వారి మీదకి రానీకు. వారు తెలియక చేశారు, వారిని నేను క్షమిస్తున్నాను కనుక నీవు వారిని క్షమించు. చెడు నాకు చేశారని నా మనసులో ఏమీ లేదు, వారి మీద నాకు చెడ్డ అభిప్రాయం లేదు. వారిని రక్షించడానికే నీ లోకంలోకి వచ్చాను కనుక వారిని క్షమించి వారిని రక్షించు అనే మాట అక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మరి ఎంతమంది ఈ విధంగా చేయగలుగుతాం? ఎంతమంది ఈ విధంగా చేయగలుగుతాం? మనకి చెడు చేసిన వారికి మంచి చేయగలుగుతామా? మనల్ని మరి నిందించి హింసించి రకరకాల దూషాలు పాటలు పడినప్పుడు వారికి అవసరమైతే మేలు చేయగలుగుతామా? మరి ఒక మాట ఉంటుంది కదా, చెడుతో జయించి మరి బైబిల్ చెప్పట్లేదు, కానీ చెడు చేస్తున్న వాడికి మంచి చేసి వాడిని జయించమని బైబిల్ చెప్తుంది. అలాగే చేస్తే వాడి తల మీద నిప్పులు కుప్పలుగా పోస్తామని వాక్యం కూడా ఉంది. సరే, మనం ఇక ముందుకు వెళ్దాం. అక్కడ మొదట మనం చూసినట్లే వారు ఇతని పక్షాన చేసిన దానికి క్షమాపణ కోరాడు తండ్రికి, వారి తరపున క్షమాపణ కోరాడు. అదే మాటకు వస్తే ఇప్పుడు మనకి తండ్రికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు.
సమస్త లోకమునకి, సమస్త లోక ప్రజలకి తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు వారు ఆ రోజు సిలువలో మధ్యవర్తిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూస్తే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇతను సంపూర్ణంగా క్షమించి రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన మనకి దేవునికి మధ్యవర్తి అడిగితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అంటే ఇందాక ఆయన క్షమాపణ కోరిన ప్రజలు మనం తెలుసు, మనకి ఎవరెవరి గురించి క్షమాపణ కోరాడు. వారు ఎవ్వరూ కూడా అయ్యో బాబు పొరపాటున నేను నిన్ను దూషించాను, పొరపాటున నీ కొరడతో కొట్టాను, పొరపాటున నీకు ముళ్ళ కూరటం పెట్టాను అని ఎవరు అతని దగ్గరికి వచ్చి క్షమాపణ అడగలేదు, లేదా నన్ను రక్షించు అని చెప్పలేదు. కానీ వారు ఏమనుకున్నా సరే, వారు ఏ స్థితిలో ఉన్నా సరే, ఈయన మాత్రం వారికి క్షమాపణ ఇచ్చాడు, క్షమాపణ అనుగ్రహించాడు, తండ్రికి ప్రార్థన చేశాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతూ ఉన్నదంటే అలాంటి వారి గురించి కాదు, కానీ వారు తెలియక చేసిన దాన్ని ఆయన స్వయంగా తీసుకొని క్షమించాడు. ఇక్కడికి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేసే దేవుడు ఉన్నాడు. ఎవరు దేవుని దగ్గరికి వస్తారు అంటే నేను తప్పు చేశానని గ్రహించేవారు, నేను పాపం చేశానని గ్రహించేవారు, నేను అక్రమమైన జీవితం జీవిస్తున్నానని గ్రహించేవారు క్షమాపణ కొరకు దేవుని దగ్గరికి వస్తారు, రక్షణ కొరకు దేవుని దగ్గరికి వస్తారు. వచ్చే ఆ శిక్షను తప్పించుకోవడానికి ఆయన ఒక్కడే సమర్థుడు కనుక ఆయన దగ్గరికి వస్తారు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేస్తాడు. ఇక్కడ మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము ఇక్కడ ఉన్న ఇప్పుడు మనము రక్షించబడాలి అంటే ఆ రోజు యేసు ప్రభు పలికిన మాట కాదు, కానీ ఈరోజు ఏంటి అంటే మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎలాగా వెళ్ళాలంటే యేసు ప్రభు వారి ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆయన మన కొరకు విజ్ఞాపన చేసి మన పాపములను క్షమించడానికి ఆయనకి మరి విజ్ఞాపన చేస్తాడు, లేదా మధ్యవర్తిగా ఉంటాడు. ఆ విషయాన్ని మరి మనం గమనించవలసిన వారిగా ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు దేవుని యొద్దకు వచ్చే వారి పక్షం ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఆయన విజ్ఞాపన చేయడానికి, మన పక్షాన ఉండడానికి ఆయన లోకానికి వచ్చాడు. గమనించండి, ఆయన ఆ దెబ్బలు తిన్నది, మరి ఆ హేళన చేయబడింది, ఆ దూషించబడింది కేవలము మన కొరకని గమనిద్దాం. అప్పటి వారికి ఆయన రక్షించడానికి సమర్థుడే, ఇప్పుడు వారికి ఆయన రక్షించడానికి సమర్థుడే, రాబోయే వారికి ఆయన రక్షించడానికి సమర్థుడే. మనందరి గురించి కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరేమి కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే యేసు ప్రభువే నిజమైన రక్షకుడు అని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళు మాత్రం యేసు ప్రభు దగ్గరికి వస్తారు. అలాగే వచ్చిన వారికే క్షమాపణ అనేది దొరుకుతుంది. మరి యోహాను సువార్త 14:6 మనకు బాగా తెలుసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళవలసిందే. మనకు క్షమాపణ కావాలన్నా, మనకు రక్షణ కావాలన్నా, మనకు నిత్య జీవము కావాలన్నా, పరలోక పౌరసత్వం కావాలన్నా ఆయన దగ్గరికి రావాల్సిందే. ఆయన మార్గము, ఆయన మార్గం చూపెట్టడానికి, మార్గం ఉండడానికి ఈ లోకంలోకి వచ్చి తను తాను అప్పగించుకున్నాడనే విషయాన్ని మరి మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మనిషికి ఆయన ఒక్కడే మధ్యవర్తి అయి ఉంటున్నాడు. మరి తిమోతి పత్రిక 2:5 ఏముంటుందంటే దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఆ మొదటి మాటలో దాగి ఉన్న రెండవ సత్యం ఏంటంటే ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటిది ఆయన మన గురించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు క్షమించమని. రెండవది ఆయన దగ్గరకు మనం వెళ్తే క్షమించినైనా అని మనల్ని ఆ తండ్రి యొద్దకు తీసుకెళ్తాడు. తండ్రికి మనకు మధ్య ఆ సంబంధాన్ని కలుగజేసి ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన ద్వారా మనకు క్షమాపణ ఇప్పించే దేవుడై ఉంటూ ఉన్నాడు. మరి జ్ఞాపకం చేసుకున్నాం హెబ్రీ 9:28 అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు అనే విషయం ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను, శిలువ దగ్గర
క్షమించిన వారితో పాటు శిలువ దగ్గర లేకుండా ఇప్పుడు రక్షణ కావలసిన వారికి, రాబోయే వారికి రక్షణ కావలసిన వారికి ఎవరినైనా క్షమించడానికి ఆయన సమర్థుడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ఆయన మనకు తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిత్వం కలిగి ఉంటూ ఉన్నాడు. మరి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న మొదటి మాటలు దాగి ఉన్న విషయాలు ఇవి. మరి ఇందాక నేను మీకు చెప్పినట్లు మరి ఆయన చెడుకు మంచి చేశాడు. ఆ వచనాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. రోమాపత్రిక 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు. అనగా నాకు కీడు చేశాడు కాబట్టి నేనే కీడు చేస్తాను, మేలు చేయాలనుకుంటే అది క్రైస్తవ లక్షణం కాదు. కానీ కీడు చేస్తే ఎవరైతే నీకు కీడు చేశారో వాడికి నువ్వు మేలు చేయటం వల్ల వారిని నువ్వు జయించేవాడుగా ఉంటావు. యేసు ప్రభు వారు ఆ మొదటి మాట చెప్పినప్పుడు అదే పని చేశారు. ఎంతమంది అయితే కీడు చేశారు అతనికి, వారందరినీ కూడా వారికి మేలు చేసి జయించాడు. ఏంటి ఆ మేలు అంటే అతని రక్తాపరాధము వారి మీద రాకుండా ఆపుకున్నాడు. ఎవరైతే కోరుకున్నారో వారి మీదకి వచ్చింది. కానీ మిగిలిన వారు అమాయకులైన వారు, మరి ఆ అమాయకులైన వారు ఎంతమంది అయితే అతన్ని హేళన చేశారో, దూషించారో, అవమానపరిచారో వాళ్ళందరినీ ఆయన క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యాహ్న కాలంలో ఈ మొదటి మాట గురించి నేను మీకు తెలియజేసే విషయాలు ఏంటంటే ఆయన క్షమించగలిగిన దేవుడు. అప్పుడు కాలంలో క్షమిస్తాడు, ఇప్పుడు కాలంలో క్షమిస్తాడు, రాబోయే కాలంలో కూడా క్షమించగలిగిన దేవుడు. రెండవది, నేను క్షమాపణకి అర్హుడను కాబట్టి నన్ను క్షమించు అని మార్గమై ఉన్న ఆ యేసయ్య దగ్గరికి ఎవరెవరు వస్తారో వారందరినీ తండ్రి యొద్దకు చేర్చే మరి ఒక మధ్యవర్తి అయి ఉంటూ ఉన్నాడు. అది మనం గమనించాలి. మూడవది, నువ్వు ఎంత చెడ్డ చేసినా కూడా నీ గురించి మంచే దాచి ఉంచే దేవుడు, నీ గురించి మేలే దాచి ఉంచే దేవుడు. నువ్వు మరి ఆశీర్వాదం పొందడానికి ఆయన నీకు అవకాశం ఇస్తాడు. కానీ మరి నిన్ను నాశనం చేయడానికో, నేను శిక్షించడానికో ఆయన రాడు. ఒక మాట నేను చదివి మరి మాటను ముగిస్తాను. మొదటి పేతురు 3:9 మనం చూసినట్లయితే ఆశీర్వాదములకు వారసులవుటకే మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడనను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. యేసు ప్రభు వారు మనకు నేర్పిన పాఠము ఆ సిలువలోని మొదటి మాటలో మనం చూస్తున్నాం. కీడు ఎవరికి చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మరి దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. కానీ వారికి మనము మేలు చేసి వారిని దీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ మొదటి మాటను బట్టి మరి దేవుడు మనం దీవించాలని ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.